ప్రధానంగా నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, అంబేద్కర్, భారత రాజ్యాంగం వాటి యొక్క విలువ ఔన్నత్యం మనందరికి తెలియాలంటే ముందు మనుధర్మశాస్త్రం అంటే ఏందో మనకు తెలియాలి. 1820 వరకు శూద్ర కులాలు, కమ్మ, రెడ్డి, వెలమ, కాపు కులాలను కలుపుకొని శూద్ర కులాలు ఏ ఒక్క కులానికైనా చదువుకునే హక్కు లేదు, ఆస్తులు సంపాదించుకునే హక్కు లేదు, పరిపాలన చేసే హక్కు లేదు, ఏ ఒక్కరికి వాక్స్వాతంత్రం లేదు. అందరూ మోగజవాలుగానే పడి ఉన్నారు. ఈ వర్ణ వ్యవస్థ చేత అన్ని సామాజిక వర్గాల వారు కుల కట్టుబాట్లతోనే కట్టివేయబడ్డారే కానీ ఏ ఒక్కడికి తలరాతలు లేవు. కానీ అంబేద్కర్ జన్మించిన తరువాత అందరి తలరాతలు మార్చబడ్డాయి. అంబేద్కర్ జన్మించిన తరువాతనే అందరినీ చదువు వైపుకు మళ్లించాడు. ఓటకు కల్పించి అందరినీ అధికారం వైపు మళ్లించాడు. ప్రతి ఒక్కరూ సంపాదించుకునే ఆస్తి హక్కు కల్పించాడు. మనిషి అనేవాడు కులజీవి కాదు, మతజీవి కాదు, విశ్వమానవుడని ప్రపంచానికే చాటి చెప్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అటువంటి అంబేద్కర్ని ఈ సందర్భంగా మనందరం ఈ కార్యక్రమం జరుపుకోవటం ఇది చాలా సంతోషకరం, చాలా శుభపరిణామం.